స్థానిక గోకవరం బస్టాండ్ దగ్గర శ్రీ నాగదేవి ఆటో రిక్షా ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన విజయలక్ష్మి గణపతి ఆలయం దగ్గర వినాయక చవితి మహోత్సవాలను వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 16 వరకు ఉత్సవాలు కొనసాగితే ఈ ఉదయం గణపతి హోమం చేశారు. ఆలయాన్ని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకరరావు, వైస్ చైర్మన్ పోలాకి పరమేష్, సోరంపూడి శ్రీహరి, పిల్లి శ్యామ్ తదితరులను సందర్శించారు. ఈ సందర్భంగా చల్లా శంకరరావు మాట్లాడుతూ ఇక్కడ ప్రతి ఏటా వైభవంగా ఉత్సవాలు చేస్తుంటారని, అలాగే ఈ ఏడాది కూడా చేస్తుండడం అభినందనీయమన్నారు. పెళ్లి చేసినా, వేడుక చేసినా, వ్యాపారం ప్రారంభించినా, ఇలా ఎవరు ఏ పని చేసినా, ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా మొట్టమొదటి సారిగా గణపతి పూజతోనే మొదలు పెట్టడం మన సాంప్రదాయంలో భాగంగా వస్తుందని గుర్తు చేశారు. ఈ 9 రోజులు నిత్య పూజలు ఉంటాయని, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. 16వ తేదీన అన్న సమారాధన నిర్వహిస్తామన్నారు. బాబీ ఉపాధ్యక్షుడు సూరిబాబు, రమేష్, బాలు, మురళి, ఉత్సవ కమిటీ కె మురళీ ప్రసాద్, రత్నగిరి, గణేష్, సుబ్రహ్మణ్యారెడ్డి పాల్గొన్నారు. రాజమండ్రి ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ గోకవరం బస్టాండ్లో నాగదేవి ఆటో స్టాండ్ తరపున దాదాపు ఇది 19వ సంవత్సరం ఎంతో ఘనంగా కార్మికులందరూ కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగాను అందరూ ఒకే మాట మీద ఉంటూ ఒకే బాటలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. అలాగే రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళంతా కూడా ఈ ఏరియాలో బస్సులకు ప్రయాణం చేసే జనం అంతా ఈ ప్రాంతంలో ఉంటారు. వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఈ 9 రోజులు నవరాత్రుల్లో దాదాపు వందలాది మందిగా అందరూ దర్శనాలు చేసుకుంటూ, అలాగే నగరంలో ఉన్న ఇప్పుడే ఎమ్మెల్యే గారు స్వామిని దర్శించుకుని వెళ్ళారు. అలాగే ప్రముఖులు, రాజకీయ నాయకులు అందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి ఒక్కొక్కరుగా వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మా ఈ స్టాండ్ తరపున వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈ సంవత్సరం నుంచి గతం గడిచిపోయే రోజులన్నీ మళ్ళీ కలలో కూడా ఆ విఘ్నేశ్వరుడు ఎవరికి కలిగించకుండా అందరూ సుఖ సంతోషంతో ఉండాలని కార్మికులు అందరూ శ్రేయస్ కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ లాగానే ఇక్కడ గోకవరం బస్ స్టాండ్ దగ్గర ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ జనంగా ఆటో డ్రైవర్స్ అందరూ కూడా, యజమానులు అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా మహోత్సవం, ఈ గణపతి మహోత్సవం చాలా బ్రహ్మాండంగా చేస్తుంటారు. ప్రతి ఈ ప్రపంచంలో హిందువులు అనేవాళ్ళు ఎవరైనా సరే మొట్టమొదట గణపతికి పూజ చేసిన తర్వాతే ఏ కార్యక్రమమైనా చేయడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే హిందూ మతం సంబంధించినటువంటి హిందువులందరూ కూడా ప్రథమ గణపతి అయినటువంటి గణపతి పూజ చేసుకున్నాకే ఏ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇవాళ ఒక పెళ్లి చేయాలి, వధువులందరికీ ముందు